మీరు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నారా? గుడ్. బట్ మీరు ఈ తప్పు చేస్తున్నారు. చాలామంది ఫాస్టింగ్ 16 అవర్స్ 18 అవర్స్ లేదా 1 మీల్ డేను చేస్తారు, మంచిదే. అండ్ దాంతోపాటు ఎక్సర్సైజ్, వాకింగ్ అవి కూడా ఇంక్లూడ్ చేసుకుంటారు, విచ్ ఇస్ గుడ్ యాక్చువల్లీ. బట్ మీరు మిస్ అవుతున్న ఒక కీ పాయింట్ ఉంది, స్లీప్. ఎస్, మీరు ఫాస్టింగ్ చేసి ఎంత ఫాలో అయ్యి ఒక ప్రాపర్ స్లీప్ లేకపోతే వేస్ట్. అంటే ఇనిషియల్ స్టేజ్లో కొంతవరకు రిజల్ట్ ఉంటుందేమో, బట్ లాంగ్ టర్మ్ రిజల్ట్ అనేది ఉండాలి అంటే ఫాస్టింగ్తో పాటు ఖచ్చితంగా స్లీప్ ఈజ్ ఎసెన్షియల్. బికాస్ ఫాస్టింగ్ అనేది మన న్యాచురల్ గ్రోత్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. గ్రోత్ హార్మోన్ ఈజ్ అ ఫ్యాట్ బర్నింగ్ హార్మోన్. సో ఆ గ్రోత్ హార్మోన్ రిలీజ్ అయ్యేది ఎప్పుడు అంటే మనం నైట్ నిద్రపోయేటప్పుడు. సో అది మిస్ అవుతున్నాం మనం. సో ఫాస్టింగ్తో పాటు ఒక ప్రాపర్ స్లీప్, అట్లీస్ట్ మీరు 5 అవర్స్, ఒక 6 అవర్స్ ఒక మంచి స్లీప్ గనక ఫాలో అయినట్టయితే యూ విల్ సీ మచ్ మోర్ గుడ్ రిజల్ట్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో అండ్ ఫాలో మై పేజ్. థ్యాంక్ యూ.